అనంతపురం జిల్లాలో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురు అనంతపురం రూరల్, పుట్లూరు అలాగే గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నుండి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలపై ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 50కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం సిసిఎస్ టీం వారు ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపు 8 కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. వీళ్ళ దగ్గర నుంచి 23.5 తులాలు వర్త్ అబౌట్ 12 lakh rupees సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. వీటిలో గంగాధర్ అన్న వ్యక్తి ఇంటర్స్టేట్ అఫెండర్. వీడి మీద 50 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీడు ఒక 2 అఫెన్సెస్లో అనంతపురం రూరల్ లిమిట్స్ పరిధిలో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సుభాష్ అన్న వ్యక్తి 5 కేసెస్ పుట్లూరు, అదేవిధంగా ఎల్లనూరు, తాడిపత్రి రూరల్, డికే సముద్రం, డి కొత్తపల్లి లిమిట్స్లో అఫెన్స్ చేసినది గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇతని మీద ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కుమార్ అనే వ్యక్తి గుంతకల్ సబ్ డివిజన్స్లో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. దీంట్లో డిఎస్పీ గుంతకల్, డిఎస్పీ అనంతపురం రూరల్ వాళ్ళు ఒక టీమ్స్ ఎక్సలెంట్గా పనిచేసినారు. వీళ్ళందరూ కూడా రివార్డ్స్ రాయడం జరుగుతున్నాయి ప్రొఫెషనల్గా. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్ తరపు నుంచి మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో విలువైన వస్తువులని పెట్టొద్దు. ఏది ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో కానీ సేఫ్గా ఉంచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఒకవేళ బయటకి ఎక్కడైనా 1 రోజు కానీ 2 రోజులు